ఇండియా డెవలప్‌మెంట్ అవ్వాలంటే యూత్ పరంగా, ఇక ప్రజల పరంగా ఈ మార్పులు ఎలా ఉండాలి? ఇండియా డెవలప్‌మెంట్ అవ్వాలంటే ముందు ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసుకోకూడదండి. ఎందుకలా? ఎందుకంటే గంటలు గంటలు అలా గెంటుతూనే ఉన్నారు ఏలెట్టుకొని. ఆ! ఇంకా? అంటే దానివల్ల ఎక్కువ పోతున్నారని కాదు. హ్మ్. అమ్మాయిల వల్ల కూడా చెడిపోతున్నారనమాట. అంటే హ్మ్. గోల్స్ వదిలేసి అమ్మాయిల వెనకాల వెళ్తున్నారు కొంతమంది. డెవలప్ అవ్వదు. ఎవడి హ్మ్. మైండ్ పెరగదు ఫస్ట్ ఆఫ్ హుహు. ఆల్. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు అప్పుడు ఇండియా డెవలప్ అవ్వదు. ఇప్పుడు డెవలప్‌మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువు పైన మొగ్గు చూపట్లేదు. అవును బ్రో. ఇప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ వల్ల చదువు మీద కూడా మొగ్గు చూపట్లేదు. ఆ! అంతా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంది. ఆ! ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో యాప్ ఉంది. ఆ! ఇంకెక్కడ కావాలంటే అక్కడికెళ్తున్నారు. పార్కులకెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఆ! ఫుడ్ బుక్ చేసుకుంటున్నారు, తింటున్నారు. ఆ! చదువుకున్నవాడు ఇంకెక్కడ చదువుకుంటున్నాడు బ్రో. చదువు తక్కువైపోయింది. ఆ! గేమ్స్ కూడా ఆడట్లేదు అలాగని. మొత్తం మొబైల్స్‌లోనే ఉన్నారు. గేమ్స్ కూడా తగ్గిపోయినాయి. ఆహా! ఇదివరకు గేమ్స్ ఆడుకునేవోళ్ళు పోనీ అలసిపోతే ఇంటికెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అలసిపోరు కదా! ఎందుకంటే గేమ్స్ మొబైల్‌లోనే కదా ఆడేది. ఆ! ఇంకా మనం డెవలప్ అంటే ఇంక మనోళ్ళు చేయరు కూడా. అవ్వదింక. ఆ! ఎవడో చెన్నైలో 6,000 పిల్లోడు గూగుల్‌లో ఏదో కనిపెట్టాడు. హ్మ్. మనోడేం కనిపెట్టాడు? రాజసాబులో ఆడి ఫేస్ డూప్ అని, లేకపోతే రాజసాబులో ఆడిది ఇదని కనిపెడుతున్నారు. ఇంక అలా ఉంటే మనదెక్కడ డెవలప్ అవుతది బ్రో. అవ్వదు. ఓకే. యూత్ పరంగా మీ లోపల నుంచి చెప్పండి. మార్పు రావాలి అంటే ఏం చేయాలి? యూత్ పరంగా యూత్ నుంచి మార్పు రావాలంటే హ్మ్. ముందు ఈ మీడియా ఛానెల్స్ ఇయున్నాయి కదా! ఈ రీల్స్ ఇయన్నీ ఆపేయాలి. హ్మ్. ఇయన్నీ ఆపేసి కొన్ని రోజులు మూవీస్ కూడా రిలీజ్‌లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! రిలీజ్ కూడా ఆపేసుకోవాలి. రిలీజ్ చేయడం వల్ల ఆ! సినిమాలకెళ్తున్నారు, డబ్బులు తెస్తున్నారు. ఇంక కాలేజ్‌లు ఎగదింగుతున్నారు. కాలేజ్‌లు ఎగదింగి రిలీజ్‌లకెళ్తే గొడవలు, బైక్ రేసింగ్‌లు ఇయే సరిపోతున్నాయన్నమాట. ఆహా! ఇయన్నీ ఉంటే ఇంక యూత్ ఇంకెక్కడవుతది అవ్వదు. ఆ! ఓకే. స్టడీ పరంగా ప్రతి ఒక్కరు మొగ్గు చూపాలంటే ఏం జేయాలి? ఏం బ్రో చదవడమే. చదివితేనే అవుతది. చదవకపోతే ఏమి అవ్వదు. అంతే. ఇప్పుడు చదువుని మర్చిపోతున్నారు గదా! అలాంటిది చెప్తున్నారు మమ్మీ, డ్యాడీ ఈళ్ళు మన దగ్గరుండి ఫోన్స్ తీసుకొని లాక్కుని హ్మ్. ట్యూషన్స్‌లో జాయిన్ చేపిచ్చి చదివిస్తేనే మనం ఇండియా అనేది అభివృద్ధి చెందుతది. లేకపోతే ఇంకా వెనక్కెళ్ళిపోతది. హ్మ్. ఇండియా ఇప్పుడు ఫోర్త్ స్టేట్‌లో ఉన్నట్టుంది స్టడీలో. హ్మ్. అది లేకపోతే ఇంకా మొత్తం 10కెళ్ళిపోతది.